బీహార్ రాజకీయాల్లో నితీష్ శకం ముగిసింది. దాదాపు 20 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. సీఎం పదవికి రాజీనామా చేశారు నితీష్. లోక్ భవన్ కు చేరుకొని గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో బీహార్లో నితీష్ రాజ్ కు ఎండ్ కార్డ్ పడింది. బీహార్ రాజకీయాల్లో నితీష్ శకం ముగిసింది. దాదాపు 20 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. లోక్ భవన్ కు చేరుకొని గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో బీహార్లో నితీష్ రాజ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని మరికొద్ది గంటల్లోనే బీజేపీ తీసుకురానుంది. సో ఆ మేరకు బీజేపీ నూతన శాసనసభ పక్ష నాయకుని ఎన్నుకోబోతున్నారు. సో మొత్తానికి నితీష్ కుమార్ రాజీనామాతో దాదాపు 21 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఆయన యొక్క శకం ముగిసినట్లయింది. దాదాపు సుదీర్ఘ కాలం బీహార్ ను పరిపాలించారు. సుశాసన్ బాబుగా నితీష్ కుమార్ కు బీహార్ లో పేరుంది. సో ఆయన ఇటు యూపీఏ అటు ఎన్డీఏ రెండు పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర సృష్టించారు. సో మొత్తానికి వృద్ధాప్యం కారణంగా ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కొద్దిసేపు ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆ కేబినెట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి కేబినెట్ ను డిజాల్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మేరకు ఈరోజు తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీహార్ గవర్నర్ ను కలిసి ఆయనకు వినతి పత్రాన్ని ఈరోజు తాను రాజీనామాకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల విషయాలన్నిటిని కూడా ఆయనకు సవివరంగా వివరించి రాజీనామా పత్రాన్ని బీహార్ గవర్నర్ కు అందజేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 21 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన యొక్క ఆయన పరిపాలన నేటితో ముగిసింది. సో కొత్తగా ఈసారి బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. నిజానికి ఎన్నికలకు ముందే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోగ్యం పైన అనేక రకాల వార్తలు వచ్చాయి. సో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనేటువంటి విషయంపైన రకరకాల అనుమానాలు వచ్చినాయి. కానీ తొలుత ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినటువంటి నాయకత్వం ఆ తర్వాత త్వరితగతిన ఆయన స్థానంలో కొత్త నాయకత్వం తీసుకురావాలని నిర్ణయించుకుంది. సో ఆ నేపథ్యంలో గత 3 రోజుల కిందటే ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకు ఈరోజు ఆయన బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేపు బీహార్ కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. సో రేపు బీహార్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి బీహార్లో నితీష్ కుమార్ రాజీనామాతో ఒక శకం ముగిసినట్లయింది. రైట్.